అందరికీ ప్రైజ్ లార్డ్. పాట ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక, ఎరుగారు మరణం నిక్కమని, నరకమున్నదని వారెరుగారు. చూడు ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. మనలాను ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు, రక్తము కార్చేను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారవు, చనిపోయినను నీవు లేచేదవు, తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు, అర్పించుకోని జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా. ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞాన
జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానముని దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను. శక్తిమంతుడానా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మాభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మాభ్యపడ్డాను. సత్యవంతుడానా ఆశ్రయుడవని చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి తెలిసిన పాటే నీవే నా సంతోషగానము, రక్షణ శృంగం అన్న పాట పాడి దేవుని నామం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా,
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవేరా రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవేరా రాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే మహారాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము. నీ సొత్తుగా మారితేనే యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఈ పరిచర్యలో తుదముట్టించుటేనా నియమమాయనే.
నీ పరిచర్యలో తుదముట్టించుటేనా నియమమాయనే సన్నిధిలోనే పొందుకోరిని స్నేహితుడానైతిని నీ సన్నిధిలోనే పొందుకోరిని స్నేహితుడానైతిని ఆహ నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతునో ఏమని వివరింతునో మలలో పాలందుటయేనా దర్శనమాయనే నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే నా తను వందు నా శ్రమలు సహించిని వారసుడానైతిని నా తను వందు నా శ్రమలు సహించిని వారసుడానైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతునో ఏమని వివరింతునో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందే పరిశుద్ధాత్మతో అభిషేకంతో పరిపూర్ణత చెందేదా ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యమో ఏమని వివరింతునో ఏమని వివరింతునో నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున హల్లెలూయా. 1 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము పీఠమును డాలుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనాను, పగటి వేళ ఇలా ఎగురు బాణముకైనాను, చీకటిలో సంచరించి తెగులును నాకైనాను, మధ్యాహ్నం మంది పాడు చేయు రోగమునకైనాను నీవు భయపడకుందువు. నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినాను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములలో నాగుపాములను త్రొక్కెదవు, కొందమ్మ సింహములను విజంగములను అనగా దొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను అతన్ని తప్పించదాను. అతడు నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతన్ని ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదాను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాను. దీర్ఘాయువు చేత అతనికి తృప్తిపరచదాను. నా రక్షణ అతనికి చూపించేదాను. అందరికీ ప్రైజ్ గాడ్. 122 కీర్తన జరుగుతుంది.
యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బహుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇజ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములను దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక. నీ నగరులో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు నేను. అర్థమైందా? చాలా మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి అసహించుకుంటూ, నేను కూడా ఒకప్పుడు అసహించుకున్నాను. కించపరిచినట్లు మాట్లాడడము, ఏందో వాళ్ళు చప్పట్లు కొడతారు, ఎగురుతారు, కింద పడతారు, దొర్లుతా ఉంటారు. ఇలా మాట్లాడడం కూడా పాపమే, ఇది కూడా తప్పే కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము తండ్రిని అడిగితే నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా అరా కొరా ఇస్తానని కూడా అనట్లేదు, కొంచెం ఇస్తానని చెప్పట్లేదు, ఇంత ఇస్తానని చెప్పట్లేదు. కంప్లీట్ గా కొలతలేనటువంటి ఆత్మను దేవుడు మనకి ఇస్తానని చెప్పాడు. అవునా కదా? ఇందులో ఇంకొక విషయం గమనించండి. పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడు అనేది తప్పు. ఓకేనా? భాషలు అనేది ఒక వరం, అది దేవుడు ఇచ్చినటువంటి కృప, అంతే. పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే భాషలు వస్తాయి, ఇదంతా లేదు. హోలీ స్పిరిట్ మనతో ఎప్పుడు ఉంటది. ఇప్పుడు పీరియడే హోలీ స్పిరిట్ కాలం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నిశ్చయంగా మనం కూడా యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. బహుశా ఎవరైనా ఇక్కడ హోలీ స్పిరిట్ ని యాక్సెప్ట్ చేయలేదేమో. ఇక్కడ అదే కదా అంటున్నాడు, అడిగితే అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తానంటా ఉన్నాడు. ఎంతో నిశ్చయంగా అడగాలి కదా. చాలా మంది ఎలా అడగాలో తెలియదు, ఎలా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలో తెలీదు. నేను కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి, పరిశుద్ధాత్ముడు అనేది తెలియదు నాకు. అభిషేకం పొందుకోవాలని చెప్పేసి పాస్టర్, ఆయన పేరు గుర్తులేదు, ఒక దైవజనుడు ప్రాంతానికి వచ్చినప్పుడు మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్ జరిగినప్పుడు ఆయన చెప్పాడు, ఫ్యామిలీతో రండి, మీ మీద మీరే చేతులు పెట్టి ప్రార్థిస్తారు, అనాయింటింగ్ రిలీజ్ అవుతుందని చెప్పాడు. నాకు అర్థంగా, అంటే మనకి అప్పుడు ఇంటర్ ఆ టైంలో కాలేజ్కి వెళ్ళాలి, మమ్మీ వాళ్ళందరూ వెళ్ళాలి, ఎవరి వర్క్స్ వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అడిగాను, మా మమ్మీని అడిగాను వస్తాను అని అంటే రానని, మా డాడీని అడిగాను వస్తావు అంటే రానన్నాడు. ఒక్కదాన్ని ఏం చెయ్యాలి, ఫ్యామిలీతో రమ్మని దైవజనుడు చెప్పాడు. నాకేం అర్థం కాలే. అప్పటికి మన బాప్తిసం తీసుకున్న తర్వాత హోలీ స్పిరిట్ అనేది మనలో యాక్టివేట్ అయ్యి మనలో పనిచేస్తుంది అనే విషయం నాకు తెలియదు, నేను గ్రహించలేదు కూడా.
అభిషేకం అందరూ పొందుకుంటారు, నేను పొందుకోలే. అభిషేకం అందరూ పొందుకుంటారు, నేను పొందుకోలే అనేసి చాలా, అంటే కాలేజ్కి వెళ్ళాను, ఎగ్జామ్ పెడుతున్నారు, ఎగ్జామ్ రాస్తున్నాను, అభిషేకం పొందుకోలేని. ఎగ్జామ్ రాస్తున్నాను, ఇంకా ఇదే కాలేజ్లో క్లాసెస్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ యొక్క మైండ్ సెట్ తోనే ఉండడం జరిగింది. అంటే మనం అడిగితే దేవుడు ఇస్తాడు అనే దానికి నేను ఈ యొక్క సాక్ష్యం చెప్తా ఉన్నాను. పొద్దు నుంచి కాలేజ్ అయిపోయేదాకా ఏమైనా చెప్పు క్లాస్లో, కాలేజ్లో నా మైండ్ అంతా అక్కడే ఉంది. చర్చ్లో అందరు పొందుకుని ఉంటారు, నాతో పాటు కలిగిన వాళ్ళు అందరూ పొందుకుని ఉంటారు, నేను పొందుకోలేదు, ఏంటి ఎలా, ఇదే ఆలోచన అయిపోయింది. ఇంకా ఈవినింగ్ సెక్షన్కి వెళ్ళాను నేను. ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్కి ఇలాగే ఉపవాస కూడికలు అనమాట. మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్. ఇంకా కాలేజ్ దగ్గర నుంచి దగ్గర చర్చ్ దగ్గర నేను చర్చ్లోకి వెళ్ళిపోయి ఇంకా బ్యాగ్ పెట్టేసి పైకి వెళ్ళాను, మోకాళ్ళు వేసాను. ప్రభా అందరూ పొందుకుని ఉంటారు, నేను మాత్రం పొందుకోలే. నాకు తెలియదు, ఫస్ట్ అభిషేకం అంటే తెలియదు, భాషలు అంటే తెలియదు, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడో తెలియదు, ఏం తెలీదు. కానీ అడగడం మాత్రం అడుగుతున్నా. అందుకే అడిగితే, తండ్రిని అడిగితే నిశ్చయంగా ఇస్తానన్నాడు కదా. అడుగుతున్నాను, మోకాళ్ళు వేసాను, చేతులు ఎత్తాను, ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను, ఏడుస్తున్నాను. అందరూ పొందుకుని ఉంటారు, నేను పొందుకోలేదు ప్రభు, అందరూ పొందుకుని ఉంటారు, నేను పొందుకోలేదు, నాకు కావాలి, నాకు కావాలి, అదేందో తెలియదు కానీ నాకు కావాలి అనేసి ఎప్పుడైతే నేను మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టానో, దైవచంద్రాలో మరి ఎవరో నాకు తెలియదు, ఎవరో తెలీదు, ఒక పర్సన్ వచ్చి నా తల మీద చేయి పెట్టినప్పుడు అప్పుడు నేను ఆ యొక్క అనాయింటింగ్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు మొదలుకొని, అంటే నా ఇంటర్ 7-8 సంవత్సరాల క్రితం పొందుకున్న అభిషేకమే ఇప్పుడు దాకా అది పనిచేస్తూ ఉంది. అలాగా మనం నిశ్చయంగా అడగాలి దేవుణ్ణి, తండ్రిని అడగాలి, నాకు కావాలయ్యా, నేను మాట్లాడాలి, నాకు ఆ వరం కావాలి, నాకు ఈ వరం కావాలి, నాకు అది కావాలి. మనం అడుగుతూ ఉంటాం కదా, ఇండ్లు కావాలి, పొలం కావాలి, బంగారం కావాలి, పిల్లలు బాగుండాలి, ఫీజులు కట్టాలి, ఇంట్లో ప్రొవిజన్స్ లేవు, అవన్నీ అడుగుతూ ఉంటాం. కానీ హోలీ స్పిరిట్ మనలో ఎప్పుడు పని చేయాలని కూడా ప్రార్థన చేసుకోండి. తర్వాత నేను అనాయింటింగ్ పొందుకున్న తర్వాత కూడా ప్రతి సండే నేను దాన్ని మళ్ళీ క్యాచ్ చేసి రిసీవ్ చేసుకునేదాన్ని, వదిలిపెట్టేదాన్ని కాదు. అంటే అది మరి అప్పట్లో అది నాకు తెలియకపోయినప్పటికీ, లోతుగా తెలియనప్పటికీ కూడా క్యాచ్ చేసేదని పొందుకునేదాకా ఆ రోజు ఆ సండే నేను అనాయింటింగ్ నేను రిసీవ్ చేసుకోలేదనుకో, మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయేదాన్ని. నాకు మైండ్ పనిచేయదు, నాకు అర్థం కాదు, నేను ఎందుకు పొందుకోలే, నేనేం చేశాను ఇట్లా. కాబట్టి మనము హోలీ స్పిరిట్ కావాలయ్యా, నాలో పనిచేయి, నాతో మాట్లాడు, నాతో నడువు ప్రభువా, ఇలా మనము ప్రార్థన చేయాలి, అడగడం కూడా అది కూడా తెలిసి ఉండాలి. చాలా మందికి అడగడం కూడా రాదనేసి నేను కూడా ఒకప్పుడు రాదు, కాబట్టి సమయాన్ని బట్టి మనం కూడా అడగాలి. ఓకేనా? అదే విధంగా చూసుకుందాం. లూకా 10వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం చూడండి. హోలీ స్పిరిట్ మనలో ఉంటే మనం ఏం చేయగలుగుతాం, ఎలాంటి దాన్నైనా కూడా సాధించగలుగుతాం అనే దానికి చూడండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందున వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తే, హోలీ స్పిరిట్ అనేది మనలో పని చేస్తే ఫస్ట్ భయం ఉండదు. పిరికితనం ఆత్మ ఎంతమందికి ఉందండి? పిరికితనం నాకు కూడా ఉంది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు. పిరికితనం ఎవరికి లేదా? పిరికితనము అసలు మీకు భయమే లేదా? చాలా గ్రేట్ మీరైతే. భయం, ఇప్పుడు లైట్స్ అన్న ఆఫ్ చేసి మధ్యరాత్రి 1 గంట టైంలో నువ్వు రోడ్డు మీదకి పోయి రాపండి, పోయేస్తారా మీరు అందరూ? మరి ఎంత బాగా చెప్తున్నారు. అదే పిరికితనం ఆత్మ అంటే, భయపు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీలో భయం ఉండదు. ఓకేనా? ధైర్యంగా సువార్తను
ప్రకటించగలుగుతావు. మూడవది, నీ యొక్క ప్రవర్తన, మాట తీరు, నీ బిహేవియరు, నువ్వు చూసే చూపు, నువ్వు మాట్లాడే ప్రతి మాట మారుతుంది. నువ్వు కావాలంటే చెక్ చేసుకో. నా లైఫ్లో నేను చూశాను కాబట్టి నేను హోలీ స్పిరిట్ని యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసి నాలో నేను ఎప్పుడైతే దాన్ని గ్రహించానో ఆఫ్టర్ నా మాట తీరు, నా ప్రవర్తన, నా బిహేవియర్ అన్నిటినీ నేను ఒకసారి పరీక్షించుకున్నా. ఒకప్పుడు నేను ఎంత కఠినంగా ఉన్నానంటే ఒకసారి ఎవరితో మాట్లాడినని చెప్పానంటే తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా నేను వాళ్ళతో మాట్లాడాను. అంత కఠినస్తురాలి. ఒకసారి వాళ్ళతో కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఇంకా నేను వాళ్ళతో మాట్లాడాను. ఇంకంతే ఫిక్స్ అది. అలా ఉన్నది. ఇప్పుడు ఏం జరిగినా మాట్లాడడం అంటే బిహేవియర్ అక్కడ మారిపోతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఇక్కడ చూడండి, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు. ఏది మనకి ఎంత మాత్రం హాని చేయదు. ఇక్కడ ఎంతమంది గ్రహిస్తారు? నాకు అధికారం దేవుడు ఇచ్చాడు, నేను నమ్ముతా ఉన్నాను. ఎంతమంది చెప్తారు? ఒకరేనా? ఒకరికి అధికారం ఇచ్చాడు దేవుడు? ఇద్దరికి అధికారం ఇచ్చాడా? ముగ్గురికేనా? అంటే మిగతా వాళ్ళకి అధికారం ఇవ్వాల. నేను మీకు వాక్యం చెప్పలా, జస్ట్ ఈ రెఫరెన్స్లను బట్టి మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఆ అధికారం అన్ని పట్టుకొని మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి. అధికారం మన చేతుల్లో ఉంది అని నమ్మి మనం ప్రార్థన చేయాలి. పాములను త్రేళ్లను తొక్కుటకని అంటే వాటిని పట్టుకోమని అర్థం కాదు. ఓకేనా? అపవాదిని జయించడానికి, అపవాదితో పోరాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చాలా 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 సహాయం చేస్తాడు. నమ్మండి. ఇంకా హోలీ స్పిరిట్ ని నమ్మకోకుండా యాక్సెప్ట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఈ రోజైనా యాక్సెప్ట్ చేయండి. మనము శత్రువుతో పోరాడుతున్నప్పుడు ఏం మనకి హాని కూడా చేయదు, ఏ హాని జరగదు. ఎన్నైనా వస్తాయి, ఎదురు దెబ్బలు వస్తాయి, ఎదురు మాటలు వస్తాయి, వ్యతిరేక మాటలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కానీ ఏం జరగదు. ఇవన్నీ వస్తాయి కానీ ఏం జరగదు. ఎందుకంటే అడ్డుగోళ్ళలాగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిలబడుకొని ఉంటాడు. నేను చెప్పాను కదా మొదటి రోజు వాక్యంలో, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రతి దాంట్లో అడ్డుగెచ్చుకుంటా ఉంటాడు. యేసయ్య దగ్గర, తండ్రి దగ్గర, తండ్రి ఈ ఒక్క సంవత్సరం, ఈ ఒక్క నెల, ఈ ఒక్క రోజు, ఈ ఒక్క రోజే మారుతుంది 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 మారుతుంది. ప్రతి సెకండ్ కూడా హోలీ స్పిరిట్ తండ్రి దగ్గర అడ్డుకుంటా ఉంటాడు. నువ్వు చేసే తప్పులు, నువ్వు చేసే పాపాలు, నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసే చిన్న 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 తప్పులైనా కూడా వాటిని అన్నిటినీ మనకు అడ్డుగోల్లాగా నిలబడి ఆయన కోపానికి మనల్ని గురి చేయకుండా ఆయన దగ్గరికి, ఆయన కోపం తట్టుకునే శక్తి ఎవరికైనా ఉందా? నాకైతే లేదమ్మా, ఎవరికి లేదు. అడ్డుగోళ్ళ నిలబడినాడు కాబట్టి మనకి ఏం కనపడవు. అదే అడ్డుగోడ ఆయన లేకపోతే సముద్రంలో పోయి మునిగిపోతాం మనం. అలా ఉంటది మన లైఫ్ కూడా, మన జీవితం కూడా అలానే ఉంటది. కాబట్టి నీకు అధికారం ఇచ్చాడని నువ్వు చేతులు ముడుచుకొని ఇట్లా కూర్చుంటే కార్యం జరగదు. ఓకేనా? నీకు అధికారం ఇచ్చాడు, నీకు తలాంతులు ఇచ్చాడు, నీకు వరాలు ఇచ్చి ఉంటాడు, నీకు అన్ని ఇచ్చి ఉంటాడు. కానీ దాన్ని తీసి వాడబడడం కూడా ఒక ప్రత్యేకత ఉంటది. అది కూడా తెలియాలి కదా. అసమానుడైన వాడు అవమాన
చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును